సైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము సబ్ స్పేసెస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనం ఫస్ట్ వీడియోలో అయితే వెక్టర్ స్పేసెస్ అండ్ బేసిక్స్ ఆఫ్ వెక్టర్ స్పేసెస్ చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనము సబ్ స్పేస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అండ్ విత్ ఎగ్జాంపుల్స్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను డెఫినేషన్ డిస్కస్ చేసే ముందు మీకు కొన్ని బేసిక్స్ అయితే చెప్తాను. మనం వెక్టర్ స్పేస్ని వి ఓవర్ ఎఫ్ ఇలా డినోట్ చేస్తాం సింబల్ని అయితే వెక్టర్ స్పేస్. ఓకే, అండ్ మనం ఫస్ట్ వీడియోలో అయితే ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఫీల్డ్, ఇక్కడ ఫీల్డ్ మనము రేషనల్, ఓకే, రేషనల్ నెంబరు, రియల్ నెంబరు, కాంప్లెక్స్, ఈ మూడిట్లని మనం ఫీల్డ్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ క్యూ ఉన్న, ఓకే, ఆర్ ఓవర్ క్యూ, ఓకే, అండ్ ఆర్ ఓవర్ ఆర్ అండ్ సి ఓవర్ క్యూ, సి ఓవర్ ఆర్, సి ఓవర్ సి. ఓకే, ఇవన్నీ మనకి ఏమైతే వెక్టర్ స్పేసెస్ అవుతాయి. ఓకే, వెక్టర్ స్పేసెస్ ఇవన్నీ మనకి ఏమైతాయి వెక్టర్ స్పేసెస్. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే సబ్ స్పేస్, వెక్టర్ సబ్ స్పేస్, వెక్టర్ సబ్ స్పేస్. సబ్ స్పేస్ అని ఏమంటామంటే, ఇక్కడ మనకి వెక్టర్ స్పేస్ ఉంది, ఇది వెక్టర్ స్పేస్ అనుకోండి, ఇది మనకి వెక్టర్ స్పేస్ వి ఓవర్ ఎఫ్. ఓకే, దీని లోపల ఓకే సబ్సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వెక్టర్ సబ్ స్పేస్ అంటాం. ఓకే, ఈ వెక్టర్ స్పేస్లో మనకి ఏదైతే సబ్సెట్ ఉంటుందో దాన్నే సబ్ స్పేస్ అంటాం. అర్థమైందా? అంటే డబ్ల్యూ ఓవర్ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి ఓవర్ ఎఫ్. అర్థమైందా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఫీల్డ్ అనేది సేమే ఉండాలి ఎప్పుడూ అంతే. ఓకే, ఈ డబ్ల్యూ అనేది వికి సబ్సెట్ లేకుంటే సబ్ స్పేస్ అవుతుంది అనుకుంటే ఇక్కడ ఫీల్డ్ అనేది సేమే ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యూ ఓవర్ క్యూ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఓవర్ క్యూ అంట. ఎస్, ఇది ఇది క్యూ ఓవర్ క్యూ ఏదైతే ఉందో ఇది సబ్ స్పేస్ అవుతుంది, సబ్ స్పేస్. ఓకే, సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ ఓవర్ క్యూ, ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్ అనేది సేమ్ ఉంది, ఫీల్డ్ అనేది సేమ్ ఉండాలి. అర్థమైందా? ఇది మెయిన్ కండిషన్. ఇలా మనం క్యూ ఓవర్ క్యూ ఈ సబ్ స్పేస్ ఆఫ్ సి ఓవర్ క్యూ కూడా రాసుకోవచ్చు. అర్థమైందా? తర్వాత ఆర్ ఓవర్ ఆర్ ఈ సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ ఓవర్ ఆర్ ఇట్ సెల్ఫే సబ్ స్పేస్ అవుతుంది. ఎప్పుడంతా గుర్తుపెట్టుకోండి, సబ్ స్పేస్ ఇట్ సెల్ఫే వెక్టర్ స్పేస్. ఓకే, సబ్ స్పేస్ ఇట్ సెల్ఫే వెక్టర్ స్పేస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనకి, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా మనకి ఫీల్డ్ అనేది సేమ్ ఉంటే మనకి ఇది వెక్టర్ స్పేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ ఓవర్ క్యూ ఈ సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ ఓవర్ ఆర్ అని చెప్పచ్చా? ఓకే, వెక్టర్ అనేది సేమే కానీ ఫీల్డ్స్ అనేది డిఫరెంట్ కదా, చెప్పలేను. ఓకే, ఇది నాట్ పాసిబుల్, ఇది ఒకదానికొకటి సబ్ స్పేస్ కాదు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ ఓవర్ ఆర్ ఈ సబ్ స్పేస్ ఆఫ్ సి ఓవర్ ఆర్ అని రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. చూడండి, ఆర్ అనేది ఏంటి, సికి సబ్సెట్ అండ్ ఫీల్డ్ కూడా సేమే ఉంది. అలా అన్నప్పుడు ఇది సబ్ స్పేస్ అవుతుంది, ఇది సబ్ స్పేస్ ఆఫ్ సి ఓవర్ ఆర్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటాం. మనకి మెయిన్గా ఏంటంటే ఫీల్డ్ అనేది సేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఇది ఫీల్డ్ సేమ్ ఉండాలి. ఓకే, ఏదన్నా మనం డబ్ల్యూ అనే దాన్ని మనం వెక్టర్ స్పేస్కి సబ్ స్పేస్ అని చెప్తున్నామంటే ఫీల్డ్స్ అనేది సేమ్ ఉండేటట్టు చూడాలి. ఫీల్డ్ సేమ్ ఉంటే మాత్రమే డబ్ల్యూ అనేది వీకి సబ్ స్పేస్ అవుతుంది. ఓకే, లేదు అంటే కాదు. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మనం ఎలా
ఇచ్చిన వెక్టర్ స్పేస్ని ఇచ్చిన వెక్టర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్ స్పేస్ అని ఎలా అంటాం, దానికి ఎలా చెక్ చేయాలని దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, డెఫినేషన్ అయితే చూడండి. A non-empty subset U of V is called a subspace of V. Okay, if U comma plus comma dot is a vector space over F. ఇదైతే మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఓకే, వెక్టర్ స్పేస్ గురించి. ఓకే, U అనేది Vకి సబ్స్పేస్. ఓకే, ఇది నాన్ ఎంప్టీ సబ్సెట్ U ఆఫ్ V is called a subspace of V if U plus dot is a వెక్టర్ స్పేస్ ఓవర్ ఎఫ్. ఓకే, సబ్ స్పేస్ ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్ అని చెప్పాను కదా, సేమ్ అది. ఓకే, ఈ 3 కండిషన్స్ అయితే మనం ఏదైనా ఒక ఇచ్చిన వెక్టర్ స్పేస్ ఏదైతే సెట్ ఉందో ఆ సెట్ని మనం సబ్ స్పేస్ అని చెప్పాలంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఆ 3 కండిషన్స్ ఏంటంటే జీరో వెక్టర్ అనేది ఓకే ఇచ్చిన సెట్లో ఉండాలి మనకి. ఓకే, ఇక్కడ నేను డబ్ల్యూ తీసుకుని ఇక్కడ యూ ఇచ్చారు. ఓకే, మీరు కావాలంటే డబ్ల్యూ అని తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ డబ్ల్యూ అని మీరు కావాల్సింటే డబ్ల్యూ తీసుకుంటారంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ సింబల్స్ అంతే అవి. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యక్కర్లేదు. ఇక్కడ ఓన్లీ నోటేషన్స్ అంతే. ఓకే, జీరో ఏదైతే జీరో వెక్టర్ ఉందో ఇచ్చిన డబ్ల్యూ అనేది ఒకటి, ఇక్కడ డబ్ల్యూ ఏదైతే ఉందో ఈ డబ్ల్యూ అనేది ఏంటి, డబ్ల్యూ అనేది ఏంటి నాన్ ఎంప్టీ సెట్. ఓకే, ఇది ఎప్పుడు మనకి సబ్ స్పేస్ అవుతుంది అంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఒకటి జీరో వెక్టర్ అనేది దీంట్లో ఉండాలి. ఓకే, తర్వాత ఇదేంటి మనకి క్లోజర్ ప్రాపర్టీ ఇంటర్నల్ కాంపోజిషన్ కూడా అంటాం. గుర్తుందా, వెక్టర్ స్పేస్లో మనం ఇంటర్ కాంపోజిషన్ అంటాం. వెక్టర్ స్పేస్ డెఫినేషన్లో నేను చెప్పాను. ఓకే, ఇంటర్ కాంపోజిషన్. ఓకే, ఇంటర్నల్ కాంపోజిషన్ అర్థమైందా? ఏదైనా ఒక టూ వెక్టర్స్ని డబ్ల్యూ నుండి తీసుకుంటే యూవి అనుకున్నాం, దీన్ని డబ్ల్యూ నుండి తీసుకుంటే ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి మళ్ళీ అదే డబ్ల్యూలో ఉండాలి. అర్థమైందా? ఇది కండిషన్. మూడనేది ఏంటి మనకి స్కేలార్ మల్టిప్లికేషన్. దీన్ని మనం ఏంటంటే స్కేలార్ మల్టిప్లికేషన్ లేకుంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ కూడా అంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే డబ్ల్యూ ఓవర్ ఎఫ్ అని చెప్పాను కదా, డబ్ల్యూ నుండి ఒక వెక్టర్ తీసుకోండి, యూ అనే ఒక వెక్టర్, ఫీల్డ్ నుండి ఒక స్కేలర్. ఫీల్డ్స్ ఏంటి, స్కేలర్స్ కదా మనకి. ఒక స్కేలర్ తీసుకుందాం ఆల్ఫాని, ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి అది మళ్ళీ డబ్ల్యూలోనే ఉండాలి. అర్థమైందా? ఇది 3 కండిషన్స్. ఈ 3 కండిషన్స్ చెక్ చేస్తే చాలు, ఇచ్చిన సెట్ అనేది మనకి సబ్ స్పేసా కాదా అని తెలిసిపోతుంది. ఓకే, తర్వాత ఎవరీ వెక్టర్ స్పేస్ వి యాజ్ 2 సబ్ స్పేసెస్. ఏదైనా మనకి వెక్టర్ స్పేస్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, దానికి 2 సబ్ స్పేస్ అయితే ఉంటుంది. ఏంటంటే ఇట్ సెల్ఫే ఇచ్చిన ఏదైతే సెట్ ఉందో అది ఇట్ సెల్ఫే సబ్ స్పేస్ అవుతుంది, అండ్ జీరో అనేది మనకి సబ్ స్పేస్ అవుతుంది. ఈ రెండు ఏమవుతాయంటే ఈ రెండు దీన్ని ట్రివియల్ సబ్సెట్స్ అంట. ఓకే, ఈ రెండు ఏదైతే ఉన్నాయో దీన్ని ట్రివియల్ సబ్ స్పేసెస్. దీన్ని మళ్ళీ ఇంకొక నేమ్తో కూడా వస్తారు, ఇంప్రాపర్ సబ్ స్పేసెస్ అని కూడా పిలుస్తారు దీనినే. ఓకే, ఇవి వదిలిపెట్టి ఇంక రిమైనింగ్ ఏదైతే మనకి సబ్ స్పేసెస్ ఉంటాయో అవన్నిటిని మనం ప్రాపర్ సబ్ స్పేసెస్ అంటాం. అర్థమైందా? ఇట్ సెల్ఫ్ అండ్ జీరో ఏదైతే ఉందో ఈ రెండింటిని మనం ట్రివియల్ సబ్ స్పేసెస్ లేకుంటే ఇంప్రాపర్ సబ్ స్పేసెస్ అంటారు. ఇంకా రిమైనింగ్ అదర్ సబ్ స్పేసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని మనం ప్రాపర్ సబ్ స్పేసెస్ అంటారు. ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఈ మూడిటిని గుర్తుపెట్టుకోండి. ఒకటి జీరో వెక్టర్ ఉండాలి. ఓకే, ఏదైనా 2 వెక్టర్స్ని మనం చిన్న సెట్లో నుండి తీసుకుంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే డబ్ల్యూలోనే వెళ్ళాలి. అండ్ ఒకటి స్కేలర్ ఒకటి వెక్టర్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఆ డబ్ల్యూలోనే ఉండాలి. అలా ఉంటే ఆ 3 కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఇచ్చిన ఏదైతే నాన్ ఎంప్టీ సెట్ ఉందో
నాన్ ఎంటీ సబ్సెట్ ఉందో దాన్ని మనం సబ్ స్పేస్ అంటాం. అర్థమైందా? ఓకే, ఇదైతే సేమ్ డెఫినేషన్, ఇంప్రాపర్ ప్రాపర్ డిస్కస్ చేసాం. ఇంకా టూ స్టెప్. ఓకే, ఇదే సేమ్ మనం ఫస్ట్ ఏదైతే డిస్కస్ చేసాం కదా అదే. ఓకే, డబ్ల్యూ ఇస్ నాన్ ఎంటీ ఉండాలి. ఇంకా సెకండ్ వన్ ఏంటి మనకి, ఇది మనకి క్లోజర్ ప్రాపర్టీనే. జస్ట్ ఇక్కడ ఎక్స్ మైనస్ వై అన్నాడు, ఇక్కడ దీన్ని మనం ఎక్స్ ప్లస్ మైనస్ వై ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఓకే, ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది మనకి డబ్ల్యూలో ఉండాలి. ఇది బోత్ ఆర్ సేమే, గుర్తుపెట్టుకోండి. ఇలా ఇస్తే ఆమెకి ఇదేంటి రాంగ్గా అని కాదు, ఇది కూడా కరెక్టే, ఇలా ఇచ్చినా కరెక్టే. ఇంకా సేమ్ ఇది స్కేలర్ మల్టిప్లికేషన్. అండ్ వన్ స్టెప్ టెస్ట్ అని ఉంటుంది. వన్ స్టెప్ టెస్ట్ ఏంటంటే, ఒకటి స్కేలరు ఒకటి వెక్టరు. ఓకే, స్కేలర్ ఒక వెక్టర్. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ డబ్ల్యూలోనే ఉందనుకోండి, దీన్ని వన్ స్టెప్ టెస్ట్ అంటాం. ఓకే, ఆల్ఫా బీటా అనేది ఏంటంటే స్కేలర్స్ ఫీల్డ్లో నుండి తీసుకుంటాం. ఫర్ ఆల్ ఎక్స్ కమా వై బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. జీరో ఎలిమెంట్ ఉందా లేదా అది చెక్ చేయండి, జీరో వెక్టర్ ఉందా లేదా చెక్ చేయండి. అండ్ ఇది రెండింటిని ఏదో 2 ఎలిమెంట్స్ని తీసుకోండి డబ్ల్యూ నుండి, రెండింటిని యాడ్ చేయండి, వచ్చినది డబ్ల్యూలో ఉందా లేదో చెక్ చేయండి. ఈ 3 కండిషన్స్ చెక్ చేస్తే చాలు. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. లెట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మనకి కాలం వెక్టర్ ఇచ్చారు మనకి. ఓకే, దీన్ని కాలం మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. ఓకే, ఇంకా మనం వెక్టర్ స్పేస్ గురించి వస్తున్నాం కాబట్టి వెక్టర్ స్పేస్ లాంగ్వేజ్లో దీన్ని మనం కాలం వెక్టర్ అంటాం. అర్థమైందా? ఏ అండ్ బి ఆర్ రియల్ సో దట్ హెచ్ ఈజ్ ఇన్ సబ్స్పేస్ ఆఫ్ ఆర్ క్యూబ్. ఓకే, అంటే 3 డైమెన్షన్ స్పేస్ ఇది మనకి. ఫస్ట్ మనం 3 కండిషన్స్ చెక్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి, జీరో వెక్టర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్ట్, జీరో వెక్టర్ ఉందా లేదా చెక్ చేయాలి మనం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏ అండ్ బి ఆర్ రియల్ కదా. గివెన్ ఏ అండ్ బి ఆర్ రియల్, ఏ అండ్ బి ఆర్ రియల్ అయితే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0, రెండు ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు కదా. అప్పుడు మనకి ఏ ప్లస్లో 0 తీసుకుంటే ఆల్రెడీ ఇది 0 ఉంది, బి ప్లస్లో 0, ఇది జీరో వెక్టర్ కదా, బిలాంగ్స్ టు హెచ్లోనే ఉంది కదా. కరెక్టా? ఓకే, జీరో వెక్టర్ అనేది మనకి ఇచ్చిన ఏదైతే సెట్ ఉందో దీంట్లో ఉంది. కరెక్ట్ ఉందా లేదా? ఉంది కదా, ఉంది. కరెక్ట్, అర్థమైంది. జీరో వెక్టర్ ఈజ్ ఇన్ జీరో వెక్టర్ ఈజ్ ఇన్ హెచ్. అర్థమైంది, క్లియర్. ఇంకా సెకండ్ కండిషన్ ఏంటి మనకి, సెకండ్ కండిషన్ ఏంటి, హెచ్ ఈజ్ ఏ క్లోజ్డ్ అండర్ అడిషన్ కాదా చెక్ చేసుకోవాలి. హెచ్ ఈజ్ క్లోజ్డ్ అండర్ అడిషన్, దీన్నే మనం ఏమంటాం, ఇంకొక నేమ్ ఏంటి దీనికి చెప్పండి, దీనికి ఇంకొక నేమ్ ఏంటి, ఇంటర్నల్ కాంపోజిషన్. ఓకే, దీన్నే మనం ఏమంటాం, ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాం. ఓకే, అర్థమైందా? మీరు కావాల్సింటే ఇంటర్నల్ కాంపోజిషన్ అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తారు దీనికి, లెట్ దీంట్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటా h1. ఓకే, దాంట్లో a1 0 b1. ఓకే, అండ్ h2 తీసుకుంటా a2 0 b2. ఇప్పుడు ఏంటి మనకి ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, బి 2 వెక్టర్స్ ఇన్ హెచ్. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేయండి, h1 ప్లస్ h2. ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి ఏమొస్తుంది, a1 0 b1 ప్లస్ a2 0 b2. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, a1 ప్లస్ a2 0 b1 ప్లస్ b2. ఓకే,
మనకు ఆల్రెడీ తెలుసు A1 అనేది ఏంటి రియల్ నెంబరు, B1 అనేది కూడా రియల్ నెంబరు, A2 రియల్ నెంబరు, B2 కూడా రియల్ నెంబరు. కరెక్టా? A1 ప్లస్ A2 అంటే A1 A2 రెండు రియల్ నెంబర్. ఒక రెండు రియల్ నెంబర్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? అగైన్ రియల్ నెంబరే వస్తుంది కదా. ఇక్కడ కూడా B1 అనేది రియల్ నెంబరు, B2 అనేది కూడా రియల్ నెంబరు. B1 ప్లస్ B2 టూ రియల్ నెంబర్స్ని యాడ్ చేసామనుకోండి ఏమొస్తుంది? అగైన్ రియల్ నెంబరే వస్తుంది. అర్థమైంది? అంటే ఇది మొత్తం ఏమవుతుంది? A1 ప్లస్ A2 రియల్ నెంబర్, B1 ప్లస్ B2 రియల్ నెంబర్ కాబట్టి ఇదేమవుతుంది? దిస్ ఈజ్ బిలాంగ్స్ టు హెచ్లో ఉంటుంది కదా. దిస్ ఇస్ బిలాంగ్స్ టు హెచ్. ఓకే, దస్ మనం ఏం రాయొచ్చు కంక్లూజన్? దస్ హెచ్ ఈస్ క్లోజ్డ్ ఎక్స్ట్రా రాసుకుంటారంటే కావాల్సి ఉంటే సిన్స్ A1 ప్లస్ A2 ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తారంటే రాయండి, నో ప్రాబ్లం. ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తామంటే ఇలా రాసుకోవచ్చు కావాల్సి ఉంటే. అంటే బోర్డ్ ఎగ్జామ్స్కి అయితే నేను బోర్డ్ ఎగ్జామ్ పర్పస్గా మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మీరు జస్ట్ ఇలా చెక్ చేస్తే చాలు. ఓకే, వన్ స్టెప్ మెథడ్ ఉంది కదా, అది చెక్ చేసినా చాలు. మీకు జీరో ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసి వన్ స్టెప్ మెథడ్ చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్కి అయితే మనం ఇవన్నీ చెక్ చేయాలి. సిన్స్ A1 ప్లస్ A2 అండ్ B1 ప్లస్ B2 ఆర్ రియల్ నెంబర్స్. ఓకే, ఇంకా ఏం రాయొచ్చు మనము? H1 ప్లస్ H2 ఈజ్ ఇన్ H. ఓకే, తర్వాత కంక్లూజన్ ఏంటి? దస్ H ఈస్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత ఇది మనకి ఇంటర్నల్ కాంపోజిషన్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్, థర్డ్ పాయింట్. అంటే క్లోజ్డ్ అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్. క్లోజ్డ్ అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్. ఇదైతే క్లియర్ అయింది అనుకుంటా. ఇది ఎలా చెక్ చేస్తాం? లెట్ ఒక వెక్టర్ అయితే కన్సిడర్ చేసుకుంటా. ఇదేంటి మనకి AOB, కరెక్టా? ఓకే, BM వెక్టర్ ఇన్ H. ఓకే, దీనికి కావాల్సి ఉంటే H1 అనుకోండి సరిపోతుంది. అండ్ ఏదైనా ఆల్ఫా అనే దాన్ని ఒక స్కేలర్ని కన్సిడర్ చేసుకుంటా. లేదంటే దీన్ని A1 B1 అని కూడా చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఆల్ఫా BA స్కేలర్ ఇన్ R. ఓకే, అర్థమైందా? బికాజ్ ఇది ఆరే కదా, రియల్ నెంబర్స్ అండ్ సబ్ స్పేస్ ఆఫ్ R³ ఉంది. ఓకే, R స్కేలర్ ఏమవుతుంది? R అవుతుంది. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి మనం. దెన్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఆల్ఫా ఇంటూ H1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ A1 OB1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆల్ఫా A1 0 ఆల్ఫా B1. ఓకే, ఇక్కడ ఏంటి? ఆల్ఫా అనేది రియల్ నెంబర్, A1 అనేది రియల్ నెంబర్. మల్టిప్లయింగ్ ఆఫ్ టూ రియల్ నెంబర్స్ ఏమవుతుంది? రియల్ నెంబరే కదా, ఇది కూడా రియల్ నెంబరే. ఓకే, దీని నుండి మనకి ఏం తెలుస్తుంది? మనకి సిన్స్ ఆల్ఫా H1 ఆల్ఫా A1 అది ఆల్ఫా A1 అండ్ ఆల్ఫా B1 ఆర్ రియల్ నెంబర్స్. ఓకే, ఇవి రియల్ నెంబర్స్ ఇస్తే ఆల్ఫా H1 ఏమవుతుంది? ఆల్ఫా H1 ఈజ్ ఇన్ H. ఓకే, దస్ H ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్. అర్థమైనా? నేను నెక్స్ట్ మీకు ట్రిక్స్ కూడా చెప్తాను.
ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ట్రిక్స్ కూడా చెప్తాను, కొంచెం ఓపిక్గా చూడండి వీడియోని. ఓకే, నేను బోర్డ్ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెండిట్లకి యూజ్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అంటే థియరీ పరంగా మీకు హెల్ప్ అవుతుంది. ఇది నేర్చుకోవడం ద్వారా మీకు ఏంటంటే క్వశ్చన్ని ఎలా అనలైజ్ చేయొచ్చు, మనం ఎలా సింప్లిఫై చేయొచ్చు అన్నదానికి మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ 2 ఉంది చూడండి. ఇదైతే మనకి ప్రూవ్ చేసాం ఇలా, అదైంది. ఇదైతే వెక్టర్ స్పేస్ అని మనం ప్రూవ్ చేసాం ఇలా. షో దట్ హెచ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఆఫ్ ఆర్ క్యూబ్ అన్నాడు, మనం ఇలా ప్రూవ్ చేసాం. మీరు ఫైనల్గా కావాల్సింటే కంక్లూజన్ అయితే ఇలా ఇచ్చుకోండి కావాల్సింటే. సిన్స్ ఆల్ త్రీ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, ఓకే, హెచ్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ ఆర్ క్యూబ్ అవుతుంది ఇలా. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వద్దాం. షో దట్ విచ్ ఆఫ్ దీస్ సెట్స్ ఆర్ సబ్స్పేస్ ఆఫ్ ఆర్ క్యూబ్ అంట. మనకి 2 సెట్స్ అయితే ఇచ్చారు, దీంట్లో ఏది మనకి సబ్స్పేస్ అవుతుందో చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్కి మనకి ఏంటి, 0 వెక్టర్ ఉందా లేదా చెక్ చేయాలి. 0 వెక్టర్ ఉందా, ఎలా ప్రూవ్ చేయాలో అర్థమైంది కదా. ఇక్కడ సేమ్, ఇక్కడ ఏదైతే స్టెప్స్ ఫాలో అయ్యారో సేమ్ అదే స్టెప్స్ ఇక్కడ కూడా ఫాలో కండి. ఫస్ట్ 0 వెక్టర్. ఓకే, 0 వెక్టర్ మీరు ఎలా చెక్ చేస్తారు, లెట్ ఏంటి x = 0 తీసుకోండి, y = 0 తీసుకోండి. దెన్ x, y, 0 ఏమవుతుంది మనకి, 0, 0, 0 అవుతుంది కదా. సో ద 0 వెక్టర్ ఈజ్ ఇన్ u అవుతుంది. అర్థమైందా. తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి, క్లోజర్ అండర్ అడిషన్లో నేను u1, x1, y1 0 అండ్ ఇంకొకటి వెక్టర్ తీసుకుంటే u2, x2, y2 0 be two vectors in u. ఈ రెండింటిని యాడ్ చేస్తే u1 + u2, ఈ రెండింటిని యాడ్ చేస్తే u1 + u2 యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేయండి, x1 + x2, y1 + y2, 0 + 0 0. ఓకే, దీని నుండి మనకి ఏమర్థమవుతుంది, సిన్స్ x1 + x2 అండ్ y1 + y2, x1 అనేది రియల్ నెంబరు, x2 రియల్ నెంబర్, రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, రియల్ నెంబరే కదా. సేమ్ ఇక్కడ కూడా y1 అనేది రియల్ నెంబరు, y2 అనేది రియల్ నెంబరు, ఈ రెండింటిని యాడ్ చేస్తే రియల్ నెంబరే కదా. ఓకే, ఆ రియల్ నెంబర్స్, ఈ రెండు రియల్ నెంబర్స్ కాబట్టి u1 + u2 ఏమవుతుంది, u2 ఈజ్ ఇన్ యూలోనే ఉంటుంది కదా. ఓకే, దస్ u is closed. తర్వాత థర్డ్ కండిషన్ ఏంటి, స్కేలర్ మల్టిప్లికేషన్. లెట్ ఒక వెక్టర్ని కన్సిడర్ చేస్తే x, y, 0 be a vector in u. ఓకే, అండ్ ఆల్ఫా be a scalar in r. అప్పుడు రెండింటిని మల్టిప్లై చేయండి, స్కేలర్ని వెక్టర్ని, ఏమొస్తుంది, ఆల్ఫా × x, y, 0, తర్వాత ఆల్ఫా x, ఆల్ఫా y 0. అర్థమైందా. ఆల్ఫా అనేది రియల్ నెంబర్, ఎక్స్ అనేది రియల్ నెంబరు, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏంటి, రియల్ నెంబరే కదా. అప్పుడు మనకి ఏమవుతుంది, సిన్స్ ఆల్ఫా ఎక్స్ అండ్ ఆల్ఫా వై ఆర్ రియల్ నెంబర్స్, ఓకే, ఆల్ఫా యూ ఈజ్ ఇన్ యూ అవుతుంది. దస్ యూ ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్. ఇది స్కేలర్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది స్కేలర్ మల్టిప్లికేషన్ అయితే ఇది మనకి ఏమవుతుంది, u అనేది ఏంటి,
ఇదేమైతుంది యూ అనేది ఏంటి సిన్స్ ఆల్ త్రీ కండిషన్స్ సాటిస్ఫైడ్ U is a subspace of R cube. ఇంతే క్లియర్ అయింది. ఇదైతే మనకి సబ్స్పేస్ అవుతుంది. ఇది మనకి సబ్స్పేస్. సెకండ్ వన్ సబ్స్పేస్ అవుతుందంటే ఫస్ట్ కండిషన్లోనే ఇది పోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను x=0 y=0 తీసుకుంటే మనకి జీరో ఎలిమెంట్ జీరో వెక్టరే లేదు దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చూడండి ఇక్కడ లాస్ట్ ఏదైతే ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఇది ఆల్వేస్ 1 ఉంటుంది. ఇది మనకి 0 రాదు కదా. ఇప్పుడు x దగ్గర 0 తీసుకోవచ్చు, y దగ్గర 0 తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమైంది ఆల్వేస్ 1 ఉంటుంది. ఇలా చూసుకుంటే మనకి 0 ఎలిమెంట్ లేదు కదా దీంట్లో. ఓకే, 0 ఎలిమెంట్ డస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ సెట్. అందువల్ల ఇది నాట్ ఏ వెక్టర్ స్పేస్, నాట్ ఏ సబ్స్పేస్, నాట్ ఏ వెక్టర్ సబ్స్పేస్. ఓకే, నాట్ సబ్స్పేస్ అవుతుంది. ఇదైతే క్లియర్ కదా. ఎందుకు రీజన్ అంటే దీంట్లో 0 వెక్టర్ లేదు. క్లియర్ కదా. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ చూడండి. ఇఫ్ W1 + W2 ఆర్ సబ్స్పేస్ ఆఫ్ V, దెన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ V. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, గుర్తుపెట్టుకోండి. ఏదైనా 2 సబ్స్పేసెస్ ఉంటే దాని ఇంటర్సెక్షన్ కూడా సబ్స్పేసే అవుతుంది. ఓకే, ఆ రెండిట్లో ఒక్క ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో దాది కూడా సబ్స్పేస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. షో దట్ W1 and W2 ఆర్ సబ్స్పేస్ ఆఫ్ వెక్టర్ స్పేస్ V, దెన్ W1 యూనియన్ W2 ఈజ్ నాట్ ఏ సబ్స్పేస్ ఆఫ్ W. ఇది మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏదైనా 2 సబ్స్పేసెస్ ఉంటే దాని ఇంటర్సెక్షన్ అనేది సబ్స్పేస్ అవుతుంది. ఓకే, W1 W2 సబ్స్పేస్ అయితే దాని యూనియన్ అనేది నీడ్ నాట్ బి సబ్స్పేస్, నీడ్ నాట్ బి, నాట్ ఏ సబ్స్పేస్, నాట్ ఏ సబ్స్పేస్. ఓకే, నాట్ ఏ సబ్స్పేస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎప్పుడు సబ్స్పేస్ అవుతుందంటే ఒకటి ఇంకొక దాంట్లో ఉంటే W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 ఆర్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 అయితే మాత్రమే W1 యూనియన్ W2 అనేది ఈ సబ్స్పేస్ అవుతుంది. ఈ కండిషన్లో మాత్రమే ఇది సబ్స్పేస్ అవుతుంది. జనరల్గా డైరెక్ట్గా W1 ఈ కండిషన్ ఇవ్వకుండా, ఈ రెండిట్లో W1 ఈ సబ్సెట్ ఆఫ్ W2 ఇలా ఇవ్వకుండా డైరెక్ట్గా ఇలా ఇస్తే ఇదేంటి నాట్ ఏ సబ్స్పేస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ ఇస్తే తప్పితే యూనియన్ అనేది సబ్స్పేస్ అవుతుంది. లేదు అంటే యూనియన్ అనేది నాట్ ఏ సబ్స్పేస్. ఇంటర్సెక్షన్ ఆల్వేస్ సబ్స్పేస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే దీన్ని నాట్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V అని ఎలా ప్రూవ్ చేస్తాం? W1 నేను ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఓకే, చూడండి ఇక్కడ 0, ఇక్కడ 0 0 0. ఇప్పుడు A అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటా. ఓకే, A బిలాంగ్స్ టు రియల్ నెంబర్, ఇది తీసుకుంటా. ఇప్పుడు W2 తీసుకుంటా. ఇక్కడ ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకుందాం, సరిపోతుంది. తర్వాత ఇలా తీసుకుందాం, అర్థమైంది. ఇప్పుడు ఏంటి, మనకి 2 కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేస్తుందా అన్నది మనం ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి, 0 వెక్టర్ ఉందా మనకి దీంట్లో, 0 వెక్టర్ ఉందా అని. ఫస్ట్ దీన్ని మనం ఎలా చెక్ చేస్తాం, దీన్ని ఎలా చెక్ చేస్తాం చెప్పండి.
దీంట్లో కొంచెం డిఫరెంట్ ఎలిమెంట్ తీసుకుందాం. దీంట్లో కొంచెం డిఫరెంట్ బి అనే ఎలిమెంట్ తీసుకుందాం. ఓకే, అర్థమైందా? ఇలా తీసుకుంటే ఇలా ఉంది. ఇప్పుడు నేను జనరల్గానే తీసుకుంటే చూడండి, కలిసి ఉంటే ఇది మనం ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను W1లో నుండి ఒక ఎలిమెంట్ తీసుకుంటా 1,0. ఓకే, W2 నుండి ఒక ఎలిమెంట్ తీసుకుంటా 0,1. అంటే B ప్లేస్లో 1 తీసుకున్నా, A ప్లేస్లో 1 తీసుకున్నా. ఈ రెండింటిని యాడ్ చేయండి. W1 ప్లస్ W2 యాడ్ చేస్తాను. 1,0 ప్లస్ 0,1 మనకి కాంపోనెంట్ వైజ్ యాడ్ అవుతాయి ఎలిమెంట్స్. అప్పుడు మనకి ఇది 1,1 వస్తుంది. అర్థమైందా? 1 ప్లస్ 0 1, తర్వాత 0 ప్లస్ 1 1, 1,1. ఈ 1,1 ఎలిమెంట్ దీంట్లో ఉందా మనకి? అనేది మనకి దీంట్లో ఉందా? లేదు కదా. W1 ప్లస్ W2 ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఇన్. ఇక్కడ మనం నోటీస్ చేస్తే వాట్ వి నోటీస్ హియర్ 1,1 ఈజ్ నాట్ ఇన్ W1 ఆర్ W2. ఈ రెండిట్లో ఏ దాంట్లో కూడా లేదు మనకి. W1లో లేదు, W2లోనూ లేదు. ఓకే, తర్వాత యూనియన్ ఏమవుతుంది? దీని యూనియన్ ఏమవుతుంది? ద యూనియన్ W1 union W2 is not closed under addition అయితే. రీజన్ ఇది ఎందుకు మనకి సబ్ స్పేస్ కాదు, యూనియన్ అనేది నాట్ ఏ సబ్ స్పేస్ కాదు అంటే బికాస్ W1 union W2 is not a subspace because it's not closed under addition. It's not closed under addition. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అడుగుతాడు ఎందుకు ఇది మనకి సబ్ స్పేస్ కాదు అంటే కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. దాంట్లో మనకి ఒక ఆప్షన్ ఇది ఉంటుంది, నాట్ క్లోజ్డ్ అండర్ అడిషన్. ఓకే, అంటే ఈ రెండిట్లో మీరు యాడ్ చేస్తారే ఏమవుతుంది? ఈ ఎలిమెంటే లేదు, W1లోనూ లేదు, W2లోనూ లేదు కదా. ఓకే, అందువల్ల ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అవుతుంది. క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇదైతే జనరల్ చూడండి, జనరల్ ప్రాపర్టీ ఇది. ఓకే, చూసుకోండి, ఇది జనరల్గా ఉంటుంది అంతే. ఇది తర్వాత ట్రిక్స్కి వద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రిక్స్కి వస్తే నేను యూనియన్ గురించి అంతా నెక్స్ట్ ఇంకా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. మనకి బేసిస్ డైమెన్షన్స్ వస్తాయి కదా, అక్కడ చాలా యూజ్ అవుతుంది మనకి. అందువల్ల నేను ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. మీకు సపోజ్ ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే అక్కడ మీకు క్లియర్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో. ఓకే, డోంట్ వరీ. అర్థమైందా? యూనియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2 సబ్ స్పేసెస్ ఇచ్చినప్పుడు, దాని గురించి నేను ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఇక్కడ జస్ట్ మీకు ఓకే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా డీటెయిల్గా అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వరీ కాకండి. అర్థమైందా? ఇక్కడ సబ్ స్పేస్కి సంబంధించి ట్రిక్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇది హెల్ప్ అవుతుంది ఈ ట్రిక్స్ అనేది. ఎప్పుడన్నా అంతే మన కండిషన్స్ లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఇస్తే, అంటే X గ్రేటర్ దాన్ 0 అని, Y గ్రేటర్ దాన్ 0 అని, Z గ్రేటర్ దాన్ 0 అని, లెస్ దాన్ 0 అని, Y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని, Z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఇస్తే అది నాట్ ఏ సబ్ స్పేస్ పెట్టుకోండి. ఈవెన్ X లెస్ దాన్ 0, Y లెస్ దాన్ 0, X గ్రేటర్ దాన్ 0 ఇలా ఇచ్చినా కూడా నాట్ ఏ సబ్ స్పేస్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలా ఇచ్చిన అంతే XY ఈక్వల్ టు 0, X/Y ఈక్వల్ టు 0 ఇలా ఉన్న నాట్ ఏ సబ్ స్పేస్. ఈ ఫార్మేట్లో ఉన్న ఇచ్చిన కండిషన్ నాట్ ఏ సబ్ స్పేస్. అర్థమైందా? తర్వాత X ఈక్వల్ టు 0, Y ఈక్వల్ టు 0, Z ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఉంటే ఇది సబ్ స్పేస్. యాక్చువల్లీ ఇది సబ్ స్పేస్ అవుతుంది. X ఈక్వల్ టు 0, Y ఈక్వల్ టు 0, Z ఈక్వల్ టు 0, లేదంటే X ఈక్వల్ టు Y ఈక్వల్ టు 0, Z ఈక్వల్ టు X ఈక్వల్ టు 0. అంటే ఈ కండిషన్స్లో ఏమన్నా ఉండొచ్చు.
ఇక్కడ ఉన్న కండిషన్స్లో ఏ ఉన్నా ఇది సబ్ స్పేస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ 0, వై నాట్ ఈక్వల్ 0, జెడ్ నాట్ ఈక్వల్ 0 ఉందనుకోండి, ఇది నాట్ సబ్ స్పేస్. ఓకే, తర్వాత ఈవెన్ ఫంక్షన్ ఉందనుకోండి, ఇచ్చిన కండిషన్ ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే సబ్ స్పేస్ అవుతుంది. ఆడ్ ఫంక్షన్ అయితే అది కూడా సబ్ స్పేస్ అవుతుంది. సెట్ ఆఫ్ ఆల్ పోలినామియల్స్ హూస్ కాన్స్టెంట్ టర్మ్ ఇస్ నాన్ జీరో ఉందనుకోండి, అది నాట్ ఏ సబ్ స్పేస్. అండ్ 8th పాయింట్ ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ లోవర్ ట్రయాంగులర్, అంటే మ్యాట్రిసెస్లో లోవర్ ట్రయాంగులరు, అప్పర్ ట్రయాంగులరు, స్కేలర్ మ్యాట్రిసెస్, డయాగనల్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, ఇవేవి ఇచ్చినా ఇవన్నీ మనకి ఏమవుతాయి, సబ్ స్పేసెస్ అవుతాయి. లోవర్ ట్రయాంగులర్ అంటే ఏంటంటే ఇది డయాగ్నల్ ఉంది కదా, ఈ డయాగ్నల్ పైన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0 ఉండాలి ఇలా. ఓకే, ఈ డయాగ్నల్ ఉంది, దీనిపైన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0 ఉంటే దీన్ని లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటాం. అప్పర్ ట్రయాంగులర్ అంటే ఏంటంటే ఈ డయాగ్నల్ ఉంది కదా, ఈ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0 ఉండాలి. ఓకే, ఉంటే దీన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే ఈ డయాగ్నల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 తీసుకున్నాం, ఇది కూడా స్కేలర్ మ్యాట్రిక్స్. డయాగ్నల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉందా. ఇంకొక ఎగ్జాంపుల్, మిడల్లో 5 0 0 0 5 0 0 0 5 తీసుకున్నాం, ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కదా, ఇది స్కేలర్ మ్యాట్రిక్స్. అండ్ ఆల్ డయాగ్నల్ మ్యాట్రిసెస్. ఓకే, డయాగ్నల్ మ్యాట్రిసెస్ అన్నీ అంటే డయాగ్నల్ 1 0 0 0 2 0 0 0 5 అంటే ఎక్సెప్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ వదిలిపెట్టి అన్ని పొజిషన్లో 0 ఉంటే దాన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. అది కూడా మనకి ఏమవుతుంది అంటే సబ్ స్పేస్ అవుతుంది. సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ తీసుకున్న ఇది కూడా సబ్ స్పేస్ అవుతుంది. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ తీసుకున్న ఇది కూడా సబ్ స్పేస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్. తర్వాత సింగులర్ మ్యాట్రిక్స్ ఉంటే అంటే డిటర్మినెంట్ 0 అయితే, అండ్ ఐడెంపోటెంట్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఈ కండిషన్ ఉంటే, ఇన్వోలేటరీ అంటే ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఉంటే, ఇవి నాట్ ఏ సబ్ స్పేస్, గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్స్ ఏ ఉన్నా మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీకు యూజ్ అవుతుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. ఈ క్వశ్చన్ చూడండి, లెట్ ఆర్ బీ ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ అండ్ ఆర్ స్క్వేర్. ఓకే, మనకి సెట్ అయితే ఇచ్చాడు ఇక్కడ. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్ అంట. ఓకే, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కండిషన్స్ చూడండి, గ్రేటర్ దెన్ 0 ఉంది, గ్రేటర్ దెన్ 0 ఉంది. గ్రేటర్ దెన్ 0 ఉంటే ఏంటి, నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ కూడా లెస్ దెన్ 0 ఎక్స్, ఇది కూడా నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ కూడా ఇక్కడ గమనిస్తే ఇక్కడ గ్రేటర్ దెన్ 0 ఉంది, ఇది కూడా నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ ఫస్ట్ మనకి 0 ఎలిమెంట్ ఉందా, దీంట్లో ఉంది. ఎక్స్ ప్లేస్లో నేను 0 తీసుకున్నాను అనుకోండి, 0 0 అవుతుంది కదా. ఓకే, ఇంకా మిగతా ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై చేస్తుంది, మనకు ఓన్లీ ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది మనకి సబ్ స్పేస్ అవుతుంది. ఓకే, చూడండి, మీకు ఆ ట్రిక్ తెలిస్తే ఈజీగా ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు. సిఎస్ఆర్ నెట్కి అయ్యొచ్చు, గేట్ ఎగ్జామ్కి అయ్యొచ్చు, ఓకే, ఏపీ శాట్కి అయ్యొచ్చు, లేకుండా ఉంటే తెలంగాణ సెట్ ఎగ్జామ్కి అయ్యొచ్చు. ఇలాంటికి ఈజీ మీకు హెల్ప్ అవుతుంది ట్రిక్స్ అనేది. తర్వాత ఇది చూడండి, ఇదైతే ఐఐటి జామ్ 2014లో అడిగిన క్వశ్చన్, మీరు చూస్తేనే ఆన్సర్ చేయొచ్చు. ఇది చూడండి, గ్రేటర్ దెన్ సింబల్ ఉండి నాట్ ఏ సబ్ స్పేస్ అంటే డైరెక్ట్గా దీన్ని ఎలిమినేట్ చేసేయండి. ఇంకొకటి ఎప్పుడు అంతే మనం చూసాం, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటే నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ చూడండి, ఎక్స్ -1 = 0 ఉంది, సింప్లిఫై చేసామనుకోండి ఎక్స్ ఈక్వల్ టు 1 కదా, నాట్ ఈక్వల్ టు 0 కదా, ఇది నాట్ ఈక్వల్ టు 0 కదా, ఎక్స్ ఈక్వల్ టు 1, ఇది నాట్ ఈక్వల్ టు 0 కదా, అంటే ఇది కూడా సబ్ స్పేస్ కాదు. అండ్ ఇక్కడ కూడా కండిషన్ చూడండి, 2x + 3y + 4z -3 సైడ్ తీసుకుంటే 3 అవుతుంది, ఇది ఆల్సో నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఈక్వేషన్ ఫామ్లో ఉంది అంతే, నో ప్రాబ్లం. ఓకే, అర్థమైంది, ఇది కూడా సబ్ స్పేస్ కాదు. ఇంకా ఇక్కడికి వస్తే ఇదైతే మనకి ఓకే సాటిస్ఫై అవుతుంది, x + 2y = 0, 2x + 3y = 0 ఉంది.
ఇదైతే మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది మనకి సబ్ స్పేస్ అవుతుంది. నెక్స్ట్ మీకు లీనియర్ స్పాన్ అవన్నీ వస్తాయి, అక్కడ ఇంకా చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. దీన్ని ఇంకా సింప్లిఫై ఎలా చేయాలి, డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తాం. అర్థమైందా? అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలి. అక్కడ కూడా నేను మీకు ఇంకొక మెథడ్ చెప్తాను, సబ్ స్పేస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి. ఇప్పుడైతే ట్రిక్స్ గురించి అయితే నేర్చుకోండి. ఓకే, లేదు ఇంకొకటి చూడండి, కాల్సి ఉంటే 0 ఎలిమెంట్ ఉందా దీంట్లో, x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా? చేస్తుంది కదా. ఓకే, మీరు ఇది కాల్సి ఉంటే సింప్లిఫై చేయండి, దీనిని మీరు సింప్లిఫై చేయండి. ఇది కాల్సి ఉంటే మీరు సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది, x ప్లస్ 2y ఈక్వల్ టు 0, 2x ప్లస్ 3y ఈక్వల్ టు 0. దీనికి 2 మల్టిప్లై చేస్తే 2, 4 మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 4y మైనస్ 3z ఈజ్ ఈక్వల్ టు 0, 4y ఈక్వల్ టు 3z. అంటే y ఈక్వల్ టు ఏమవుతుంది, 3z/4 కదా. అంటే z దగ్గర ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది ఏదైతే కండిషన్ ఉందో అప్పుడు ఇది ఏమవుతుంది, నాకు x ఉంది, ఇక్కడ ఎక్స్లో పుట్ చేసామనుకోండి, అంటే ఫస్ట్ ఈక్వేషన్లో పుట్ చేస్తే ఏమవుతుంది మనకి, ఇది ఎక్స్ ప్లస్ ఇది ఏమవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ దీంట్లో సింప్లిఫై చేసుకున్నాం. ఇక్కడ ఇది ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో కాబట్టి ఎక్స్ అనేది ఎనీ రియల్ నెంబరు. ఓకే, ఇది ఎక్స్ అవుతుంది, వై అనేది ఏంటి 3z/4, జెడ్ అనేది అలాగే ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ జెడ్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాం అంతే. ఓకే, దీన్ని ఎలా సింప్లిఫై చేయాలనేది డైమెన్షన్స్ అండ్ బేసిస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా డీటెయిల్గా. ఇక్కడ ట్రిక్స్ అయితే చూడండి, ఇదైతే మనకి సబ్ స్పేస్ అవుతుంది. ఇదైతే సిఎస్ఆర్ నెట్లో అడిగిన క్వశ్చన్ ఇదైతే. ఇక్కడ గమనిస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ సబ్ స్పేసెస్. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 ఉంది, ఇది సబ్ స్పేస్ అవుతుంది. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0 ఉంది, ఎక్స్ ఈక్వల్ టు వై అవుతుంది, ఇది కూడా సబ్ స్పేస్. ఇది మనకి సబ్ స్పేస్ కాదు. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1 ఉంది, ఇది కూడా సబ్ స్పేస్ కాదు. అదేవిధంగా ఈ రెండు సబ్ స్పేస్ అవుతుంది. ఇలా డైరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇదైతే సబ్ స్పేస్కి సంబంధించి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే వీడియోస్లో అయితే ఇంకా డీటెయిల్గా ఉంటుంది టాపిక్ అనేది, కంటెంట్ అనేది ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను. అంటే బేసిస్, డైమెన్షన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి దాని గురించి అయితే ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో కూడా సబ్ స్పేసెస్ వస్తుంది, అందువల్ల నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు ఇక్కడ, అంటే సాల్వ్ ఎలా చేయాలో చెప్పలేదు. ఓకే, మీరు కావాల్సి ఉంటే దీనిని ట్రిక్స్ ద్వారా మీరు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సాల్వ్ చేశారు కదా. ఇక్కడైతే నేను బేసిస్, డైమెన్షన్స్ గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోస్లో బేసిస్, డైమెన్షన్, ఓకే, లీనియర్ డిపెండెంట్, లీనియర్ ఇండిపెండెంట్, దాని గురించి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి, జై జగన్.